టెన్ క్రాఫ్ట్ తయారు చేసుకున్నాము. ముందుగా వైట్ పేపర్ తీసుకొని దాని మీద అట్ట రౌండ్గా పెట్టుకొని కట్ చేసుకున్నారు. వైట్ పేపర్ని తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఫ్లవర్లా కట్ చేసుకున్నాము. వీళ్ళ దగ్గర ఫ్లవర్స్కి కలర్ పేపర్ లేదని వైట్ పేపర్ తీసుకొని దానికి కలర్ వేసుకున్నారు. ఇలా ఫోల్డ్ చేసి మొత్తం లైన్స్లో వస్తుంది. దాన్ని ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్లవర్ షేప్లో కట్ చేసుకున్నారు. ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చింది. దానికి పింక్ కలర్ వేసుకున్నారు. మా వాళ్ళ దగ్గర కలర్ పేపర్ లేవని స్కెచ్ పెట్టి కలర్లు వేసుకున్నారు. మీరు కూడా కలర్ లేకుంటే ఇలా తయారు చేయండి. రౌండ్గా అతకబెట్టుకున్నారు. ఆ ఫ్లవర్స్ని కలర్ చేసి తర్వాత దాని మధ్యలో చెమ్కీలు అతకబెడుతున్నారు. కుందన్స్ లేవైతే ఒక శారీ ఉంటే ఆ శారీ కుందన్స్ కట్ చేసుకొని పెట్టారు, మంచిగా కనిపిస్తాయని. మధ్యలో ఒక ఫ్లవర్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నారు మంచిగా కనబడాలని. దానికి కూడా స్కెచ్తోని లైన్ లాగా గీసి దాంట్లో మిడిల్లో ఆరెంజ్ కలర్ది కలర్ వేసి తర్వాత దాన్ని మధ్యలో గమ్ పట్టి అతకబెట్టాము. చాలా బాగా కనిపించింది. మధ్యలో గమ్ పెట్టి అతికిపెట్టాము. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. దాన్ని గోడకు పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగా తయారు చేశారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.